హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. ఈరోజు ఈ వీడియో ఏంటంటే అసలు ఎందుకు అందరు ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇండియాలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అసలు ఇక్కడ ఎలా ఉంది, స్టూడెంట్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చాక, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇండియా నుంచి యుఎస్ఏకి రావాలనుకునే వాళ్ళకి ఇంకొక ఇష్యూ ఉంటుంది, F1 వీసాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, అన్న F1 వీసా రిజెక్ట్ అయింది, ఎలా ఆన్సర్లు ఇవ్వాలి, అసలు ఎలా ఓవర్కమ్ చేయాలి నెక్స్ట్ అటెంప్ట్లో అని చెప్పేసి అడుగుతారు. సో F1 వీసా రిజెక్ట్ అవుతుందని చెప్పేసి చాలా మంది మెసేజ్ పెడతారు. కాబట్టి మీ అందరి కోసం నేనైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసిన. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నుడ్ కామెంట్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఏంటంటే నా ఫ్రీ టైంలో నేను వీసా ఇంటర్వ్యూ మార్క్స్ అయితే తీసుకుంటాను. 1 month బ్యాక్ సేమ్ టాపిక్ మీద వీడియో తీయడం అయితే జరిగింది. ఆ వీడియోకి మంచి రీచ్ అయితే వచ్చిందనమాట. కానీ నేను ఆ వీడియోలో ఒక మిస్టేక్ అయితే మాట్లాడిన. 10 lakh వీసాస్ అప్రూవ్ అయినాయి, అది వాస్తవమే. అందులో అందరు F1 వీసా స్టూడెంట్స్ అయితే ఉండరు. కానీ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా. 10 lakh వీసాస్ అప్రూవ్ అయినాయి, అందులో వేరే వేరే వీసాలు అన్ని కూడా ఉంటాయి. సో ఆ 10 lakhs లో యుఎస్ఏకి వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు F1 వీసా రిలేటెడే చెప్తున్నా. 4,46,000 మెంబర్స్ అయితే ఉన్నారనమాట, కేవలం యుఎస్ కి వచ్చిన వాళ్ళు, అది కూడా F1 వీసా స్టేటస్ మీద. రీసెంట్ గా నాకు 2 to 3 మెంబర్స్ జూనియర్స్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది. నేనైతే ఒక యూనివర్సిటీలో చదివా, దాని పేరు ఏంటనేది నేను ఇప్పుడు చెప్పను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న అట్ ప్రెసెంట్ ప్లేస్మెంట్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి, అసలు జాబ్సే రావట్లేదు ఇండియాలో అని చెప్పేసి అంటున్నారు. నా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. నేనైతే 2023 పాస్ అవుట్ అనమాట. మా అప్పుడు స్ట్రెంత్ చూసుకున్నట్లయితే 2,700 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2,400 మెంబర్స్ ప్లేస్ అయిపోయారు. ఆ టైంలో మా కాలేజ్కి ఆల్మోస్ట్ 350+ కంపెనీస్ అయితే వచ్చాయన్నమాట. కానీ అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆ టైంలో చెప్పాను కదా, 2,400 మెంబర్స్ కి ప్లేస్మెంట్ అయితే వచ్చింది. కేవలం 300 మెంబర్స్కే ప్లేస్మెంట్స్ అయితే రాలేదు కాలేజ్లో. అంటే ఆ టైంలో పోల్చుకుంటే సంవాట్ బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ అట్ ప్రెసెంట్ ఎలా ఉంది అనేది నా జూనియర్స్ అయితే చెప్పారనమాట. 2,700 ఇప్పుడు కూడా స్ట్రెంత్, కేవలం 100 మెంబర్సే ప్లేస్ అయ్యారు, మిగిలిన 2,600 మెంబర్స్ ఖాళీగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నాడు. అట్ ప్రెసెంట్ ఇనిషియల్ కదా, సో అట్ ద ఎండ్ వచ్చేసరికి మేబీ అప్రాక్స్ గా చెప్తున్నా 500 మెంబర్స్ కి ప్లేస్మెంట్స్ రావచ్చు, మిగిలిన 2,100 మెంబర్స్ అయితే ఖాళీగా ఉండాల్సిందే. సో మరి అంతమంది ఖాళీ ఉంటే ఇంట్లో కూర్చోలేరు కదా, పేరెంట్స్ కూడా ఎలాగో యుఎస్కి వెళ్ళమని చెప్తారు. మరి వాళ్ళు కూడా F1 వీసా కోసం ట్రై చేస్తారు, GRE రాస్తారు, IELTS రాస్తారు, స్కోర్స్ వచ్చాక బ్యాంక్ లోన్ తీసుకుంటారు, అన్ని ప్రాసెస్లు అయిపోతాయి. సో అన్ని ప్రాసెస్లు అయిపోయినాక వాళ్ళు కూడా యుఎస్కి రావడానికి ప్లాన్ చేస్తారు. యుఎస్కి వస్తారు, బాగానే ఉంటుంది. యుఎస్కి వచ్చిన ఇనిషియల్ డేస్ చాలా బాగుంటాయి. తర్వాతకి ఇక్కడ ఎంజాయ్మెంట్స్కి అలవాటు పడితే అసలు ఉన్న స్టడీ పోతుంది. అక్కడ ఎలాగో జాబ్ రాలేదు, జాబ్ రాకనే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎట్ ద ఎండ్ మనకి ఏ జాబ్ రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కూడా అఫీషియల్ గా తమ ఒక సోషల్ ప్లాట్ఫామ్స్ లో అయితే పోస్ట్ చేశాయన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఎవరిని హైర్ చేసుకోదలుచుకోలేదు. ప్రీవియస్ గా మేము కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళనే ఇంకా మేము కంపెనీలో జాయిన్ చేసుకోలే. ఫస్ట్ అయితే వాళ్ళని తీసుకోవాలి కాబట్టి, సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ కూడా కంపెనీస్ కూడా రావట్లేదు అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అట్ ప్రెసెంట్ ఇండియాలో జాబ్ మార్కెట్ బాగాలేదనేది అయితే క్లారిటీ అయితే వచ్చేసింది. అందరూ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు లైక్ యుఎస్కి రావడానికి ప్రాసెస్. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, యుఎస్ఏలో 2024 ఎండింగ్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఈసారి ట్రంపే గెలుస్తాడని చెప్పేసి కొంచెం క్రిటిక్స్ ప్రకారం అయితే ఉంది. ట్రంప్ గెలిస్తే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు అనమాట, ఎక్కువ డిపోర్టేషన్ చూస్తారు నేను వస్తే అని చెప్పేసి అన్నాడు. సో దాన్ని బట్టి ఇంకా తర్వాత నుంచి వీసాలు ఎక్కువగా అప్రూవ్ కావు ఇండియా నుంచి. ఏదున్నా సరే నాకు తెలిసినంత వరకు ఈ ఫాల్ వరకే ఎక్కువ వీసా అప్రూవ్ రేట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇంక వీసాలు అయితే పడవు యుఎస్కి రావాలనుకుంటే. సో ప్రాసెస్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి మరి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు యుఎస్ఏలో జాబ్ మార్కెట్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు సీనియర్స్ని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి 1,500+ అయితే గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అందులో కేవలం 50-60 మెంబర్స్కే జాబ్స్ అయితే వస్తున్నాయంట. 1,500లో 60 మెంబర్స్కి జాబ్స్ అంటే చాలా వరస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సరే పోనీ 10%గా కేటగిరీ చేద్దాం. లక్షకి 10,000 మందికి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు 4,46,000 మంది వచ్చారు, అంటే 4,46,000. అందులో చూసుకున్నట్లయితే 10% అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 45,000 మెంబర్స్కే జాబ్స్ వస్తాయి, మిగిలిన వాళ్ళందరికీ రావు. సో వాళ్ళందరూ స్కిల్స్ డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే నేను ఈ వీక్లో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, ఐఎమ్ స్టార్టింగ్ మై కెరియర్ అని చెప్పేసి, లేకపోతే జాబ్ రావడం కష్టమే అని చెప్పేసి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో అసలు ఏమి రాని వాళ్ళకి కూడా ఆ వీడియో వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట, స్కిల్స్ నేర్చుకోవడం గురించి. సో ఆ వీడియో ఈ వీక్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు నా అకాడమిక్స్ గురించి అయితే మాట్లాడతా. నేను వచ్చి ఆల్మోస్ట్ 8 months దాటింది. ఈ 8 monthsలో నేను 6 subjects ఆల్రెడీ చదివేశాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 subjects గోయింగ్ ఆన్, 3 subjects అయిపోయినాయి.
సో ఇప్పుడు ఈ 6 సబ్జెక్ట్స్కి నేను ఎంత ఖర్చు పెట్టానంటే ఆల్మోస్ట్ ఒక 13 to 14 lakhs అయిందనమాట, చదువుకోవడానికి మాత్రమే చెప్తున్నా. అండ్ ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్టుగైతే ఈ 8 to 9 monthsలో నాకు ఆల్మోస్ట్ 6 lakhs అయితే అయ్యింది. ఇక్కడే నాకు 20 lakhs అయితే ఖర్చు కనిపిస్తుంది. ఇంకా నేను 4 సబ్జెక్ట్స్ చేయాలన్నమాట. ఎంత లేదన్నా ఇంకా నేను 1 year US లోనే ఉండాలి. ఎంత లేదన్నా ఈ 1 yearలో ఖర్చు చూసుకుంటే ఇంకో 20 lakhs అవుతుంది. 40 lakhs ఇక్కడే మనకి ఖర్చు వచ్చింది. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో అయితే తీసిన అబ్రాడ్ డార్క్ రియాలిటీ అని చెప్పేసి. ఇక్కడ అంతా కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పలేము, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామో కూడా తెలియదు. ఎందుకంటే నేను కొన్ని పదాలు వాడలేను ఈ వీడియోలో. సో ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అబ్రాడ్ డార్క్ రియాలిటీ అని. ప్రతి ఒక్కరు చూడండి. అండ్ ఇంకా కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న పార్ట్ టైం చేసేసి మనం డబ్బులు కట్టేయచ్చా, లైక్ యూనివర్సిటీ ఫీజు అండ్ మన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కవర్ అవుతాయని చెప్పేసి అడుగుతారు. అది అవ్వదమ్మా, ఎందుకంటే యూఎస్ఏలో ఆన్ క్యాంపస్ లీగల్గా చేయాలంటే వీక్కి 20 hours వస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే మంత్లీ 80 hours అనమాట. సో మంత్లీ పే చూసుకుంటే $800 నుంచి $900 అయితే వస్తాయి. అది కూడా లీగల్గా ఆన్ క్యాంపస్ చేస్తేనే. అసలు ఇప్పుడు ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే లేవన్నమాట. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క టైప్లో అయితే ఉంటుంది. మా యూనివర్సిటీలో అయితే ఆన్ క్యాంపస్ జాబ్స్ చాలా తక్కువ, 20 మందికే ఉంటాయి ఆన్ క్యాంపస్. ఉన్న స్ట్రెంత్ చూస్తే 1500 ఉంది. సో ఆన్ క్యాంపస్ చేయలేం. నేను ఆల్మోస్ట్ 8 months నుంచి ఖాళీగా ఉన్నా, ఎటువంటి పార్ట్ టైం లేదు. మంత్లీ ఎక్స్పెన్సివ్స్ చెప్పాను, వీడియో చేసే ఆల్రెడీ. ఆ వీడియో చూడకపోతే చెక్అవుట్ చేయండి. మంత్లీ ఎంత లేదన్నా 50 to 60K నాకు ఇండియాలో ఖర్చు అవుతుంది, అంటే ఇండియన్ అమౌంట్ ప్రకారం ఖర్చు అవుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టుకైతే నేను 3 సబ్జెక్ట్స్, ఫస్ట్ సెమిస్టర్లో నేను $6,500 అయితే కట్టినా, సెకండ్ సెమిస్టర్లో కూడా $6,500 అయితే కట్టినా. అక్కడే నాకు $13,000 అయితే అయిపోయింది. సరే, ఇంకా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. అట్ ప్రెసెంట్ జాబ్ మార్కెట్ గురించే కదా ఈ వీడియో. మరి జాబ్ మార్కెట్ ఎప్పటికి సెట్ అవ్వచ్చా అని చెప్పేసి మీరు అడగచ్చు. జాబ్ మార్కెట్ అయితే యాజ్ పర్ ద క్రిటిక్స్ అయితే 2024 ఎండింగ్ కల్లా సెట్ అవుతుంది అంటారు. అసలు ఈ జాబ్ మార్కెట్ ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే కరోనా కారణం. కరోనా వల్ల మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదంతా మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ టైంలో బాగా హాలిడేస్ వచ్చినాయి, అందరూ ఎంజాయ్ చేశారు. ఆ టైంలో కోడింగ్ కూడా మర్చిపోయారు అనుకో, అందులో నేను ఒకడిని. జాబ్ వచ్చింది, జావా నాకు వచ్చు, కానీ నేను వెళ్ళిన జాబ్ ఏమో C++ అనమాట. మళ్ళీ ఫ్రెష్గా అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డా. ఈ కరోనా రాకపోయి ఉంటే జాబ్ మార్కెట్ అంతా మంచిగా ఉండేది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ జాబ్ మార్కెట్ కూడా. అయిపోయింది కదా అయిపోయింది, ఇంక ఇప్పటి నుంచైనా కొంచెం కోడింగ్ మీద అయితే దృష్టి పెడదాం. సో రోజుకు ఒక 1 hour 1.5 hour కోడింగ్ చేస్తే ఎప్పటికో అప్పటికైతే జాబ్ అయితే వస్తుంది. మనం కోడింగ్ చేసినందుకైనా స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి. ఫైనల్లీ ఈ వీడియోలో జాబ్ మార్కెట్ గురించి అయితే మాట్లాడినా, ఇండియా అండ్ USA రెండు కవర్ చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ PSK. బై బై.